ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అనేటువంటి దానికంటే కూడా ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలను చాలా అద్భుతంగా చెప్తుంది. ఈ రోజుల్లో ఎవరైనా సరే తమ ప్రతిభను చాలామంది వారికి వారే కొనియాడేసుకుంటూ ఉంటారు. వాట్సాప్లో వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే వారి యొక్క ప్రతిభను వారిని ఎవరైనా మెచ్చుకున్నా సరే ఆ స్క్రీన్ షాట్లను కూడా మనకు వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు. సాధారణంగా పక్కవారు మన యొక్క గొప్పతనాన్ని, ఖ్యాతిని వారు గుర్తించాలి. కానీ మనం మాత్రము మన యొక్క ఖ్యాతిని, మన గొప్పతనాన్ని మనమే స్వయంగా ప్రకటించుకుంటున్నటువంటి రోజులు ఇవి. కానీ శ్రీ సాయి సచ్చరితలో బాబా యొక్క జీవన ప్రస్థానాన్ని కనుక గమనిస్తే వారు ఎప్పుడూ కూడా తమ యొక్క ఖ్యాతిని, గొప్పతనాన్ని ఏ రోజు వారు ముఖతా ఎవరికీ చెప్పుకోలేదు. సాధారణంగా ఎక్కడైనా సరే మనము ఎస్టాబ్లిష్ కావాలనుకోండి, పూర్వకాలంలో అయితే భట్రాజులు ఉండేవాళ్ళట. ఆ భట్రాజులు రాజుగారి యొక్క, దొర యొక్క, ఆసామి యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉండేటువంటి వారు. ఆ పొగడం ద్వారా జనులు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటువంటి వారు. ఇప్పుడు ఆ భట్రాజులు కూడా లేరు. మనకు మనమే భట్రాజులుగా మారిపోయాం. మన గొప్పతనాన్ని మనమే చెప్పుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో అవకాశం వస్తే చాలు. ఇది చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడైనా సరే మనము కొత్తగా ఉద్యోగంలో చేరామనుకోండి, అక్కడ అడిగినా అడగకపోయినా చెప్తుంటాం. నేను ఇంతకుముందు పనిచేసినటువంటి ఆఫీస్లో నా ప్రతిభను గుర్తించి ఎప్పుడూ కూడా నాకు ప్రతి సంవత్సరం కూడా బోనస్ వచ్చేది, ప్రతి సంవత్సరం కూడా నాకు ప్రశంసలు వచ్చేటువంటివి, మా చైర్మన్ గారు ఎంతో మెచ్చుకునేటువంటి వారు. దాన్ని గుర్తించే ఈరోజు ఈ యాజమాన్యం నన్ను పిలిచింది, ఇక్కడ కూడా నాకు అదే రకమైనటువంటి గౌరవం దక్కుతుంది అనేటువంటి పొగడ్తలు మనకు మనమే, మన గొప్పతనాన్ని మనమే చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా బాబా వారి యొక్క గొప్పతనాన్ని వారు స్వయంగా ఎప్పుడు ప్రకటించుకోలేదు. వారి యొక్క మహత్తును, గొప్పతనాన్ని మహామహా సాధకులు గుర్తించి చెప్పారు తప్ప వారెప్పుడు స్వయంగా ప్రకటించుకోలేదు. చాంద్ పాటిల్ గుర్రం తప్పిపోయినప్పుడు నీరు, నిప్పు ఒకే చోట సృష్టించి ఆ తర్వాత గుర్రపు యొక్క జాడను తెలియజేసినా సరే తను మహాత్ముడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా తన ముఖతా చెప్పుకోలేదు. మీరు ఎవరు అని అడిగితే సమాధానం లేదు. ఎందుకంటే శ్రీ సాయి బాబా ఎవరు అనేటువంటి దానికి బాబా ఎప్పుడూ కూడా ఒక నిర్వచనాన్ని, వారి యొక్క పరంపరను, దేనిని కూడా వారు వెల్లడించలేదు. మీ మనస్సులకు ఏ భావన కలిగితే ఆ భావనకు అనుగుణంగా నేను ఒదిగిపోతానని చెప్పి అన్నారు తప్ప వారు ఎప్పుడూ కూడా తమ యొక్క సాంప్రదాయాన్ని, తాము ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకోసం వచ్చాం అనేటువంటి విషయాలను ఎప్పుడూ కూడా వారు స్వయంగా ప్రకటించుకోలేదు. ఈరోజు లౌకిక సమాజంలో మనము కులం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. నేను ఆ కులంలో పుట్టాను కాబట్టి. అదేవిధంగా జాతి గురించి, ప్రాంతం గురించి రకరకాలుగా గొప్పలు చెప్పుకుంటాం. కానీ బాబా ఎప్పుడూ కూడా తన జాతి గురించి, తన జననం గురించి, తన తల్లిదండ్రుల గురించి, తను ఏ జాతి వాడనేటువంటి విషయాన్ని ఎప్పుడూ ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయలేదు. అందువల్లనే ఈరోజు బాబా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వారు అందరిలో ఒదిగిపోయారు. అందరితో ఆరాధించబడి, ప్రేమించబడి ఈరోజు ఈ కలియుగానికే సద్గురు సామ్రాట్గా వారు వెలుగొందుతున్నారు. అంటే ఇక్కడ మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవడం కాదు, మనం చేసేటువంటి పనులు అవి మన గొప్పతనం గురించి మాట్లాడాలి. మనుషులు మాట్లాడకూడదు. మనం చేసేటువంటి గొప్ప సత్కార్యాలు, అదేవిధంగా ప్రొఫెషన్లో మనం సాధించినటువంటి విజయాలు మన గురించి మాట్లాడాలి. మన గురించి పక్కన వ్యక్తులు మాట్లాడారంటే చులకనైపోతాం. మన గురించి మనం మాట్లాడుకున్నామంటే అందరికీ అలుసైపోతాం. కాబట్టి మన యొక్క గొప్పతనం ఎవరు మాట్లాడాలి? మనం చేసేటువంటి పనిలో ఉన్నటువంటి క్రియేటివిటీ మన గొప్పతనాన్ని చెప్పాలి.
మనం సాధించినటువంటి విజయాన్ని, అందరికంటే వినూత్నంగా మనం జీవించి అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తే ఆ లక్ష్యాలు నీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తాయి. అంతే తప్ప వ్యక్తులు మనము మన గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటే జీవితంలో మనము సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఏవి కూడా సాధించలేము. చాలా మట్టుకు ఈరోజు సమాజంలో పొగడ్తలు, మనకు మనం హైప్ చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, చాలామంది జనాదరణ పొందుతూ ఉంటారు. పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అనేక రకాలైనటువంటి అభియోగాలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎందుకని? ఆ పొగడ్తలు నిన్ను తారాస్థాయికి తీసుకెళ్లేటువంటి ఆ ఇమేజు నీకు స్పృహ లేకుండా చేస్తుంది. ఒక మంచి ఇమేజ్ వచ్చిన తర్వాత మనం సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం కదా, అనేక మంది పైన కేసులు కావడం, అనేక వివాదాల్లో చిక్కుకోవడం, ఇదంతా మనం చూస్తున్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది? తమకు తాము గొప్పవారని చెప్పి ప్రొజెక్ట్ చేసుకోవడం, తాము ఒక గొప్ప సెలబ్రిటీలు అయిపోయామనేటువంటి ఒక అహంభావ స్థితికి వెళ్ళిపోవడం, తాము ఏమి చెప్పినా దానికి ఒక విలువ పెరుగుతుంది అనేటువంటి దాంట్లో ఉండి తర్వాత అధపాతాళానికి వెళ్ళినటువంటి వారు ఇటీవల కాలంలో మీరు చూడండి, వారి జీవితాలు అగమ్య గోచరంగా అయ్యాయి. కొంతమంది సోషల్ మీడియాలో వెలుగొందినటువంటి ఆ పర్సనాలిటీసు ఈరోజు మసకబారిపోయాయి. సోషల్ మీడియా ముందుకు కూడా రావట్లేదు. ఎందుకని? తమను తాము మరిచిపోయే విధంగా తమల్ని తాము ప్రొజెక్ట్ చేసుకున్నారు. బాబా డే 1 నుంచి కూడా తమన్ని తాము ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. వారు అష్టసిద్ధులు కలిగినటువంటి వారు. గొప్ప విషయం ఏమిటంటే 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారికి ఒక నామం లేదు. నామం లేకుండానే 21 సంవత్సరాల పాటు వారు ఎక్కడెక్కడో తిరిగారు. అంటే మీరు నన్ను ఏ విధంగా భావిస్తే, ఏ విధంగా నన్ను మీరు చేరుకుంటే అదే భావనతో నేను ఉంటాను అనేటువంటి దానికోసమే బాబా ఎప్పుడూ కూడా కొంతమంది గొప్ప సాధు అన్నారు, కొంతమంది ఫకీర్ అన్నారు, కొంతమంది దేశాటన చేసేటువంటి సాధు అన్నారు. ఏది అన్నా దానికి తలొగ్గే ముందుకు వెళ్ళాడు తప్ప వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నామం లేదు. కేవలం ఆ రూపాన్ని చూసి చాలామంది భ్రమపడ్డారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వ్యక్తులను వారి యొక్క రూపాన్ని చూసి మనము అంచనా వేయకూడదు. చాలామంది ఏం చేస్తామంటే పిచ్చి బట్టలు వేసుకొని ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఇప్పుడు పిచ్చోడని అనుకుంటాం. కానీ అతనిలో అపారమైనటువంటి జ్ఞానం ఉండవచ్చు, నీకంటే గొప్ప విచక్షణ ఉండవచ్చు, జీవితంలో గొప్ప అనుభవం ఉండవచ్చు. ఆ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి తప్ప ఆ వ్యక్తి సాదా సీదాగా ఉన్నాడు, ఒక సాధారణమైనటువంటి ఒక పాయింట్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, కనీసము మంచి వస్త్రాలు లేవు అని చెప్పి మనం ఈజీగా అంచనా వేస్తుంటాం కొంతమంది వ్యక్తులను. కానీ వారు జీవితంలో ఓడిపోయి ఉండవచ్చు. వారి ఓటమిలో ఉన్నటువంటి విషయాలను నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో ఆయా సందర్భాల్లో ఎలా ఉండవచ్చో నువ్వు గమనించగలుగుతావు. కాబట్టి మనము ఒక వ్యక్తులను కానీ వేటినైనా సరే వెంబడే ఒక అంచనా వేసేస్తాం. అంచనా వేయకూడదు. బాబాను కూడా ఆ రోజు మహల్సాపతి అప్పుడెప్పుడో బాలుడుగా వచ్చాడు ఫకీరు, ఈయనే ఒక ఫకీర్ అని చెప్పి సాధారణంగా భావించి ఉంటే మహల్సాపతి అంతరంతరాంగాల్లో నుంచి ఒక పదం వచ్చింది. బాబాను చూడగానే అవో సాయి అని అన్నాడు. సాయి అనేటువంటి ఆ పేరు మహల్సాపతి కొత్తగా పెట్టినటువంటిది కాదు. ఈరోజు ఆ సాయి అనేటువంటి పేరును రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు కదా. సాయి అనేటువంటి పదానికి నిఘంటువుల్లో ఉన్నటువంటి ఉపవాచకాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిఘంటువులు ఏం చెప్తున్నాయంటే సాయి అంటే ప్రభువు, ఈశ్వరుడు, సఖుడు, ఫకీర్, ఇన్ని ఉపవాచకాలు చెప్తూ ఉన్నాయి. మరి అటువంటి పేరును మనము బాబా యొక్క రూపాన్ని చూసి ఈరోజు ఆ రోజు కొద్దిమంది సాయి అనగానే ఫకీర్, సాయి అనేటువంటి పదానికి మరి ఇన్ని ఉపనామాలు ఉన్నాయి కదా. సాయి అంటే ప్రభువు, సాయి అంటే ఈశ్వరుడు, సాయి అంటే సఖుడు, సాయి అంటే ఫకీరు కూడా. చాలామంది దానికి ఉన్నటువంటి నిఘంటువుల్లో ఉన్నటువంటి సాయి అనేటువంటి పదాల్లో ఫకీర్ని తీసుకున్నారు కొద్దిమంది. కానీ మహల్సాపతి ఈశ్వరునిగానే
భావించి, ఎందుకంటే ఖండోబా ఉపాసకుడు కదా, అందుకనే సాయి అంటే సాక్షాత్తు ఈశ్వరుడు అనేటువంటి దాంతో వారికి నామకరణం చేయడం జరిగింది. కబీరు వారి యొక్క కవితల్లో ఈశ్వరుడికి బదులు, భగవంతుడికి బదులు ఉపనామంగా సాయి అనేటువంటి పదాన్ని అక్కడ రాశారు. సాధారణంగా కవితల్లో అన్నీ కూడా చాలా సరళమైనటువంటి పదాలను కబీర్ వాడతారు. ఒక కబీరే కాదు, అనేక మంది పండితులు, రచయితలు ప్రతిసారి కూడా దేవుని పేరు అదే పేరును ఉచ్చరించరు. దానికి ఉపవాచకాలుగా ఉన్నటువంటి అనేక నామాలను, నిఘంటువులు సూచించినటువంటి అనేక పేర్లను వారు వాడతారు. కబీర్ కూడా దేవుడు అనేటువంటి పదాలకు బదులు సాయి వాడాడు, ఈశ్వరుడు అనేటువంటి పదాలకు బదులు సాయి వాడాడు, ప్రభువు అనేటువంటి పదానికి బదులు సాయి వాడాడు. కబీర్ దోహాల్లో చూస్తే చాలా మట్టుకు సాయి సాయి అనేటువంటి ఆ నామం ఉంటుంది. ఆ 2 అక్షరాలు అత్యంత శక్తివంతమైనటువంటివి. నాద సాంప్రదాయంలో ఉన్నటువంటి గోరక్షక్ నాదుల వారు గ్రంథాన్ని రచించారు. గోరక్ష కిమాయాగర్ అనేటువంటి గ్రంథంలో శ్రీ మహావిష్ణు అనేటువంటి పదానికి బదులు సాయి అనేటువంటి పదాన్ని వారు రచించినటువంటి గ్రంథంలో ఉపయోగిస్తారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నటువంటి వారికి అది ప్రభువుగా సూచించవచ్చు, ఈశ్వరుడుగా సూచించవచ్చు, విష్ణువుగా సూచించవచ్చు. అందుకనే బాబా మనందరినీ కూడా ఒక గొప్ప ట్విస్ట్లో పెట్టాడు. మనం అనుకుంటాము సాయి అనేటువంటి ఆ నామము బాబా వచ్చిన తర్వాతనే వచ్చిందని అనుకుంటాం చాలామంది కూడా. కానీ ఎప్పుడో ఇది సనాతనం నుంచి కూడా ఉన్నటువంటి పదము సాయి. ఆ విధంగా సాయి అనేటువంటి నామంతో షిరిడీలో వారు స్థిరపడిపోతారు. వారు షిరిడీకి వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా మహల్సాపతి గొప్ప భగవద్భక్తుడు కాబట్టి బాబాలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని గుర్తించగలిగారు. అది సాధారణ జనులకు ఆ రోజుల్లో సాధ్యమయ్యేటువంటి పని కాదు. మరి సాధారణమైనటువంటి జనులు కూడా బాబాలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని గుర్తించాలంటే మరొక సాధువు పరమాత్మతత్వంలో లీనమైనటువంటి వారు మాత్రమే చెప్పాలి. ఇటువంటి సందర్భాలే షిరిడీలో బాబా యువకుడిగా ఉన్నప్పుడు వచ్చాయి. గంగాగిరి మహారాజు ఆ ప్రాంతంలో మరాఠా దేశంలో నామసప్తాహాలు నిర్వహిస్తూ ఊరూరు తిరిగేటువంటి వారు. ఒకరోజు షిరిడీకి వచ్చి హనుమాన్ ఆలయంలో ఉంటే బాబా నీటి కడవలు మోసుకపోతూ ఉంటే వారిని అనుసరించి ద్వారకామాయి దాకా వెళ్ళి వారు నడుస్తుంటే గంగాగిరి మహారాజు వెంట కూడా షిరిడీ జనులందరూ కూడా ద్వారకామాయి వరకు తరలి వెళ్ళారు. వారు బాబాను చూసి చెప్తారు, మీరు అనుకుంటున్నారు ఇతడు సాధారణమైనటువంటి ఒక ఫకీర్ అని. కాదు, షిరిడీ భవిష్యత్తులో పుణ్యక్షేత్రంగా మారబోతుంది. ఆ పుణ్యక్షేత్రంగా మారేటువంటి ఈ షిరిడీకి వీరు ఒక గొప్ప జ్ఞానదీపంగా వెలుగొందుతారు. ఈరోజు మీకు కడవలు మోస్తూ వీరు కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో ఈ షిరిడీ పుణ్యక్షేత్రం కావడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనులందరూ ఇక్కడికి రావడానికి వీరే కారణమవుతారు. వీరు సాధారణమైనటువంటి ఫకీర్ కాదు అనేటువంటి విషయాన్ని గంగాగిరి మహారాజు చెప్తారు. ఆనందనాథ్ మహారాజును షిరిడీకి ఆహ్వానిస్తారు షిరిడీ గ్రామస్తులందరూ. వారు నేరుగా వెళ్ళి ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబాను చూసి అంటారు, వీరు పెంట కుప్ప పైన రాయి అనుకుంటున్నారు ఈరోజు. కాదు, వీరు మట్టిలో మాణిక్యం, వీరు రత్నం లాంటి వారు. భవిష్యత్తులో షిరిడీ ప్రపంచంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతుంది అనేటువంటి విషయాన్ని ఆనందనాథ్ మహారాజు చెప్పాడు. అప్పటి నుంచే బాబా యొక్క మహత్తు గురించి జనులకు నెమ్మదిగా అర్థమవుతూ వచ్చింది. అప్పటికీ కూడా బాబా వారి యొక్క ఖ్యాతిని, గొప్పతనాన్ని వారు చెప్పుకోలేదు. షిరిడీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి నీమ్గావ్లో ఉండేటువంటి ఒక గొప్ప భూస్వామి డేంగ్లే, వారి తమ్ముడికి 2 వివాహాలైనా సరే సంతానం కలగకపోతే బాబా యొక్క అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. దాంతో సాధారణమైనటువంటి జనుల్లో షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయి బాబా ద్వారా సంతానం కలుగుతుంది, రోగాలు తగ్గుతాయి. ఇటువంటి విశ్వాసం నెమ్మదిగా పెరిగింది. బాబా ఎప్పుడూ కూడా వారి ప్రస్థానంలో జంతర్ మంతర్లు, మాయలు చేయలేదు. ప్రాక్టికల్గానే అన్ని భక్తులకు అనుగ్రహించారు.
అందుకనే వారిపైన ఎనలేనటువంటి విశ్వాసం ఆ రోజు మొదట కొద్దిమంది భక్తులకు కలిగింది. ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ అనేక అనుభవాలతోటి షిరిడీలో ఉన్నటువంటి గ్రామస్తులు మాకు ప్రత్యక్షమైనటువంటి దైవం శ్రీ సాయిబాబా అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అంటే మనం చేసేటువంటి పనే మన గొప్పతనం గురించి చెప్పాలన్నాను కదా. బాబా యొక్క జీవన విధానం, వారు ఎవరైనా శరణుగోరి వస్తే వారికి ఇచ్చేటువంటి అనుగ్రహం, ఇవే మాట్లాడాయి. బాబా మాట్లాడలేదు. బాబా ఎప్పుడు మాట్లాడలేదు. ఇది వ్యక్తి విజయానికైనా భగవంతుని ఖ్యాతికైనా సరే ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఎవరి గొప్ప వారు చెప్పుకోకూడదు, ఎవరి డప్పు వారు కొట్టుకోకూడదు. ఇది మన జీవితానికి గొప్ప పాఠం. మనం చేసేటువంటి పనులే మాట్లాడాలి. ఈరోజు బాబా 60 సంవత్సరాలు షిరిడీలో సజీవంగా ఉండి వారు చేసినటువంటి పనులు సత్కార్యాలే ఈరోజు బాబా యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాయి. అదేవిధంగా మహాసమాధి తర్వాత కూడా బాబా గొప్పతనం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? వారు చేసినటువంటి లీలలు, ఉద్ధరించినటువంటి జీవితాలు, బాగుపడ్డటువంటి మనుషులు, వీరు కదా మాట్లాడుతున్నారు. సాయిబాబా మాట్లాడట్లేదు కదా. కాబట్టి మన జీవన సూత్రాల్లో చాలా ప్రధానమైనటువంటిది ఇది, సచ్చరిత చెప్పేటువంటిది. నీకు నువ్వు డప్పు కొట్టుకోకు, నువ్వు చేసే పని, నీ నడవడిక, ఇవి మాత్రమే నీ గురించి మాట్లాడాలి. నువ్వో పక్క వాళ్ళు మాట్లాడకూడదనేటువంటి విషయాన్ని ఇంత అద్భుతంగా శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. అంతేకాదు ఈరోజు మనం నిత్య జీవితంలో కొన్ని అభిప్రాయాలతో ఉంటాం. అభిప్రాయాలు ఏంటంటే వీరు మాత్రమే మనవారు, వీరు మనవారు కాదు. ఇది కులం పరంగా, మతం పరంగా, జాతి పరంగా, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో శైవము, వైష్ణవము, వీటి మధ్యలో కూడా సఖ్యత, పొత్తు ఉండదు. బాబా యొక్క అద్భుతమైనటువంటి బోధ ఏమిటంటే మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఎవరికి సంబంధించినటువంటి వారైనా కావచ్చు, అయినా సరే మీరందరూ నా వారే. అటువంటి అనుభవాన్నే బాబా అనేక సందర్భాల్లో ఇచ్చారు. అక్కల్కోట మహారాజు యొక్క భక్తుడు భాయి అక్కల్కోటకు వెళ్ళి అక్కల్కోట మహారాజుకు పాదుకలు చేయించాలనుకుంటారు. కానీ అక్కల్కోటకు బయలుదేరేటువంటి ముందు రోజు అక్కల్కోట మహారాజు భాయి స్వప్నంలో కనిపించి, నేను ఇప్పుడు అక్కల్కోటలో లేను, ప్రస్తుత నా నివాసం షిరిడి అని అన్నారు. అక్కల్కోట మహారాజు ఆజ్ఞ మేరకు అక్కల్కోటకు వెళ్లకుండా నేరుగా షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకుంటారు. అక్కడ దాదాపు కొన్ని నెలల పాటు వారు బాబా సేవలో ఉంటారు. ఉండి బాబాయే సాక్షాత్తు అక్కల్కోట మహారాజు స్వామి సమర్థకు బాబాకు తేడా లేదు. కాబట్టి నేను ఇక్కడ ఇన్ని రోజులు గడిపినందుకు ఒక చిహ్నంగా ఏదో ఒక సత్కార్యాన్ని చేయాలనుకున్నాడు. ఇక్కడ పాదుకలు ప్రతిష్ఠించాలి. అది గురుస్థాన్లో అయితే ఎంతో శ్రేయస్కరము. భక్తులందరూ కూడా అనునిత్యము ఆ భగవంతుని స్మరణలో ఉండి భగవంతుని పాదాలు దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని అనుకున్నారు. దాని వెంటనే బాబాకు చెప్పగానే బాబా సరే, కానీ ఇవి భగవంతుని పాదుకలు అక్కడ ప్రతిష్ఠించండి అని చెప్తారు. పాదుకల నమూనాను ఉపాసిని మహారాజుకు చూపెట్టమని చెప్పి బాబా చెప్తారు. సాధారణంగా ఏ సాధువైనా ఎవరైనా సరే ఏదైనా నిర్ణయం జరిగేటప్పుడు వారి నిర్ణయమే ఉండాలని కోరుకుంటారు. కానీ ఎందుకు ఉపాసిని బాబా దగ్గరికి పంపించాడు? ఉపాసిని గొప్ప సాధకుడు. సాధారణంగా ఎవరైనా మన దగ్గరికి వచ్చి కరెక్షన్ చెయ్యి అని అంటే మనమే చేసేస్తాం మనుషులుగా. మనమే కాదు, కాస్త సాధనలో ఉన్నటువంటి వారైనా ఎవరైనా సరే ఏదైనా మనం ఒక కార్యాన్ని పాదుకలు చేయిస్తున్నాం అనుకోండి, వారి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళే మార్పులు చేర్పులు చేసిస్తారు. కానీ ఎందుకు ఉపాసిని దగ్గరికి పంపించాడు? ఇక్కడ కూడా తన గొప్పతనాన్ని తాను చెప్పుకోవడం బాబాకి ఇష్టం లేదు. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులకు విజ్ఞప్తి. సాంకేతిక ప్రపంచంలో సాయితత్వ ప్రచార తొలి కిరణం సాయి టీవీ. సాయినాథుని దివ్య ప్రేమామృత ధారను నిరంతరం ప్రవహింపజేస్తూ ఈ శ్రావణ పౌర్ణమికి 11 వసంతాలు పూర్తి చేసుకుంటుంది.
ఈ సుదీర్ఘ ప్రస్థానంలో నిస్వార్థంగా మాతో కలిసి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకు కృతజ్ఞతా వందనాలు. ఆధ్యాత్మిక రంగంలో ఏ వ్యవస్థకైనా ఆర్థిక చేయూత ఉంటేనే మనుగడ సాధిస్తుంది. సాయి టీవీ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ఆస్వాదించాలంటే ఈ వ్యవస్థను సాంకేతికంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసము సాయి టీవీని అభిమానించే వారందరి నుండి ఆర్థిక చేయూతను అభ్యర్థిస్తున్నాం. ఈ శ్రావణ పౌర్ణమిన సాయి టీవీ వార్షికోత్సవం, అదేవిధంగా రక్షాబంధన్ సందర్భంగా సాయి టీవీని మీ తోబుట్టువుగా భావించి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారాన్ని అందించండి. సాయి టీవీ సాంకేతిక అభివృద్ధికి సహకరించండి. వివరాల కోసం 9010084299 984861440 నెంబర్లలో సంప్రదించండి. ఓం సాయిరామ్. ఎందుకు ఉపాసిని దగ్గరికి పంపించాడు? ఇక్కడ కూడా తన గొప్పతనాన్ని తాను చెప్పుకోవడం బాబాకి ఇష్టం లేదు. ఉపాసిని మహారాజ్ దగ్గరికి పంపిస్తే బాబా మనస్సులో ఏదైతే ఉందో ఆ పాదుకలు భగవంతుని పాదుకలు అన్నాడు కదా, కాబట్టి భగవంతుడి యొక్క చిహ్నాలు అక్కడ ఉండాలి. బాబా కనుక శంకు, చక్రం, గద, తామర ఇవి 1000 అని చెప్పాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటారంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, అబ్బా బాబా హిందువు మావాడే అని చెప్పి. మళ్ళా ఇంకొంచెం లోతులకు పోతే, చూశావా బాబా శైవాన్ని సమర్థించలేదు, విష్ణు భక్తినే సమర్థించాడు అని చెప్పి కొంతమంది. కాబట్టి బాబా ఇటువంటి వివాదాల్లో ఇరుక్కోదలుచుకోలేదు. అందుకనే బాబా ఎప్పుడూ కూడా తన నిర్ణయంగా ఏది అక్కడ అమలుపరచనీయలేదు. భక్తులకు సంకల్పాలు కలిగినటువంటి వాటిని మాత్రమే బాబా సమర్థించాడు. దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఇంకో భక్తుడికి ఆ బాధ్యతను అప్పగించేవారు, వారి మనసులో దూరి దాన్ని చేయించేటువంటి వారు. అందుకనే బాబా ప్రతి విషయంలో కూడా చాలా చాకచక్యంగా, ఎక్కడా వారు ఎవరికీ దొరకలేదు. మనం దొరికిపోతాం తెలుసా. ఇప్పుడు 4 వ్యక్తులు వచ్చారనుకోండి, రాగానే నలుగురితో బాగానే మాట్లాడతాం, మళ్ళీ విడివిడిగా మాట్లాడినప్పుడు వారి యొక్క కులం, జాతి, మతం మనతో ఒకరిద్దరిది కలిసిందనుకోండి, వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉంటాం. అందుకనే బాబా ఎవరికీ చిక్కలేదు. నేను బ్రాహ్మణుడని చెప్పలేదు, నేను హిందువు అని చెప్పలేదు, నేను ముసల్మాన్ అని చెప్పలేదు, మీ అభిష్టాలకు అనుగుణంగానే నేను ఉంటానన్నాడు. ఉపాసిని మహారాజు దగ్గరికి పంపించాడు కాబట్టి ఉపాసిని మహారాజు గొప్ప సాధకుడు, పండితుడు. అందుకనే వారు ఈ పాదుకలంటే మహావిష్ణువు పాదుకలు అత్యంత శ్రేష్టమైనటువంటివి. కాబట్టి ఈ పాదుకలు మహావిష్ణువు యొక్క ప్రతిరూపంగా ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. అంతేకాదు, పాదుకలతో పాటు అద్భుతమైనటువంటి శ్లోకాన్ని రాస్తారు కదా, సదా నింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఎంత గొప్ప లీల అక్కడుందో గమనించారా? ఉపాసిని మహారాజు మొదట శంకు, చక్ర, గద, తామరలు పాదుకలకు వేసినప్పుడు అవి మహావిష్ణువు అయ్యాయి కదా. మరి ఆ గురుస్థాన్ని, ఆ పాదుకలను పొగిడేటప్పుడు అక్కడ ఏ వాక్యాలు రాశారు? నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అక్కడ ఈశ్వరుడు కూడా వచ్చేసాడుగా. ఈశ్వరుడు వచ్చాడు, మహావిష్ణువు వచ్చిండ్రు, ఆ తర్వాత అమ్మవారు ఆల్రెడీ సాక్షాత్తు అక్కడ వేప చెట్టుగా అక్కడ కొలువై ఉంది కదా. ఈ విధంగా భక్తులకు సమన్యాయం చేయడానికి ఎవరిని నొప్పించడం బాబాకి ఇష్టం లేదు. గురుస్థాన్ ఈరోజు ఎంత గొప్ప క్షేత్రం అంటే వైష్ణవులకు ఆరాధ్య పుణ్య ప్రాంతం అది. ఈశ్వర భక్తులకు అది అత్యంత ప్రీతికరమైనటువంటి గురుస్థానం. కాబట్టి ముందుగా ఈ భేదభావం కలిగినటువంటి వారిని ఏకత్వంలోకి తీసుకురావడానికి బాబా చేసినటువంటి చర్య ఇది. శ్రావణ పౌర్ణమి రోజు 1912వ సంవత్సరంలో గురుస్థాన్లో బాబా యొక్క పాదుకలను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. గురుస్థాన్ ప్రదక్షిణ ఎంత శ్రేయస్కరమైందంటే, శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని చుట్టొస్తాం, ఈశ్వరుడి యొక్క కైలాసాన్ని చుట్టొస్తాం, ముల్లోకాలను అక్కడ చుట్టి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానం గురుస్థాన్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అని అన్నారు కదా. ఈ శ్లోకానికి సాక్షాత్తు సజీవమైనటువంటి ప్రాంతం ఆ గురుస్థాన్. కేవలం శ్లోకాన్ని పఠించడం కాదు, ఆ ముల్లోకాలను ఏక ప్రదేశంలో మనం చుట్టి రావడం అనేటువంటిది సూక్ష్మంలో మోక్షం లాంటిది.
కుమారస్వామి లోకమంతా తిరిగి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి వస్తాడు. కానీ గణపతి మాత్రము తల్లిదండ్రుల చుట్టే ప్రదక్షిణ చేసి తాను లోకాన్ని చుట్టి వచ్చినటువంటి పుణ్యాన్ని ఆర్జిస్తారు కదా. బాబా కూడా మన కోసము శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి పర్వదినాన గురుస్థాన్లో పాదుకలను ప్రతిష్ఠింపజేసి మనకు ముల్లోకాలు ఒకే చోట ప్రదక్షిణ చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బాబా ఇచ్చారు. బాబా యొక్క చాతుర్యం చాలా గొప్పది. వారు ఏదైనా ఒక కార్యాన్ని చేయించదలుచుకుంటే అక్కల్కోట మహారాజ్ భక్తుని ఇక్కడ దాకా లాక్కొచ్చాడు. అక్కల్కోటలో ఉన్నటువంటి మహారాజుకు ఇక్కడ ఉన్నటువంటి సాయి మహారాజుకు తేడా లేదనేటువంటి భావం తన మనసులో కలిగిపోయింది. అక్కల్కోటలో చేస్తామనుకున్న సత్కార్యం షిర్డీలో చేయించారు. తద్వారా గురుస్థానుకు గొప్ప ప్రాశస్త్యాన్ని కలిగేలాగా చేశారు. ఈ విధంగా బాబా యొక్క ప్రణాళిక మన జీవితంలో కూడా మనము ఒకేసారి ఎదిగిపోవాలనుకుంటాం. ఒకేసారి ఎదిగిపోవడం చాలా ఈజీయే, కానీ అంతే ఈజీగా కుప్పగూలిపోతుంటాం. బాబా వారి యొక్క ప్రస్థానానికి ఎంత అద్భుతమైనటువంటి పునాదులు వేశారో చూడండి. పచ్చి కుండలతో నీరును మోసి తోటను పెంచారు. ఎవరు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ఎవరిని ఒక మాట లేదు. తమ ఖ్యాతి గురించి ఎప్పుడు వారు ప్రకటించుకోలేదు. ఎవరో వచ్చి పొగిడితే, గంగాగిరి మహారాజ్, ఆనందనాథ్ మహారాజ్ వచ్చి అంత గొప్పగా ప్రజలందరి ముందు ప్రకటించిపోతే పీటేసుకొని కూర్చోవాలి కదా. మనం ఊరుకుంటామా? మనలాంటి వాళ్ళు అయితే సింహాసనం వేసేస్తాం. పీట వేసుకొని కూర్చోలేదు, అదే గోనపట్ట వేసుకొని కూర్చున్నారు. వారు అంతే నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు. వారు అలా నిమిత్తమాత్రుడిగా ఉంటూ చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా అద్భుతంగా వారి ప్రస్థానంలో చేయించారు. గురుస్థాన్లో శ్రావణ పౌర్ణమి తర్వాత పాదుకలు ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రారంభమయ్యాయి, హారతులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అది పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావించి భక్తులందరూ చాలాసేపు అక్కడ ధ్యానస్థితిలో నిమగ్నమై ఉండేటువంటి వారు. గురుస్థానుకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈరోజు మనము అదృష్టవంతులమే. ఏ రోజైతే షిరిడీలో బాబా పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయో శ్రావణ పౌర్ణమి రోజు, అదే శ్రావణ పౌర్ణమి రోజు 11 సంవత్సరాల క్రితం సాయి టీవీ అనేటువంటి అద్భుతమైనటువంటి తన వ్యవస్థను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సాయి తత్వ ప్రచారంలో టెక్నాలజీలో తొలి కిరణం. ఆ రోజు ఈ సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేదు. అటువంటి రోజుల్లో బాబా తొలి కిరణాన్ని ఉదయింపజేసుకున్నారు తన తత్వ ప్రచారానికి సాంకేతిక రంగంలో. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఆ రోజు నాకు మీకు దీని యొక్క విలువ తెలియకపోవచ్చు, కానీ కాలం గడుస్తున్న కొద్దీ శ్రీ సాయిబాబా అనేటువంటి సహచర్యం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత ప్రేమగా ఉంటుందని చెప్పి ఈరోజు మనం సాయి టీవీ ద్వారా తెలుసుకుంటున్నాం కదా. సచ్చరిత అనేటువంటి అమృత పాలపీకను మనకు ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమాల ద్వారా మనకు అందిస్తున్నారు. ఆ అమృత ధారను మనం ప్రతిరోజు కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం కదా. బాబా యొక్క గొప్పతనమే ఇది. ఏమీ లేని చోట నిస్సహాయులైనటువంటి వారికి ఏ విధంగా శక్తినిస్తారు, యుక్తినిస్తారు, భుక్తినిస్తారు అనేటువంటి దానికి ఈరోజు 11 సంవత్సరాల సాయి టీవీ ప్రస్థానం ఒక నిదర్శనం కదా. బాబా అవతార ప్రస్థానమైన సాయి టీవీ యొక్క ఈ 11 సంవత్సరాల ప్రస్థానమైన భక్తులుగా మన జీవన ప్రస్థానమైన మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని బాబా ఇక్కడ నేర్పించారు. ఇది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను, నా జీవిత పర్యంతము గుర్తుపెట్టుకుంటాను. ఏంటంటే ఒక సత్కార్యం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇచ్చిన వాళ్ళను పొగడకూడదు, ఇవ్వని వాళ్ళను ద్వేషించకూడదు. ఇది బాబా యొక్క పాలసీ. బాబా నూనె వ్యాపారుల వద్ద ప్రతిరోజు కూడా నూనెను తెచ్చి ద్వారకామాయిలో దీపాలు వెలిగించేటువంటి వారు. ఇచ్చినప్పుడు వాళ్ళ ఖ్యాతిని పొగడలేదు, కేవలం ఒక మాట అనేటువంటి వారు, అల్లా అచ్చా కరేగా, భగవంతుడి దయ మీ పైన ఉంటుంది, అంతే తప్ప నీ కొడుకు పుడతాడు, నువ్వు ఎంతో నూనె ఇచ్చావు, నీకు అది జరుగుతుంది చెప్పలే. నూనె ఇవ్వలేదు, ఒకరోజు నిందించలేదు. వారి యొక్క రుణం అంతవరకే అనుకున్నాడు. వారి వద్ద నూనె తీసుకొని దీపాలు వెలిగిస్తుంటే వారి కర్మలను కరిగిస్తున్నారనేటువంటి దాన్ని వారు గ్రహించలేకపోయారు. వారు ఇచ్చినటువంటి నూనె జ్యోతి ప్రకాశంలో అది ఇనికిపోతూ ఉంటే
అది తరిగిపోతూ ఉంటే మా కర్మలు తరిగిపోయాయనేటువంటి దాంట్లో లేరు. ఈరోజు మనం కూడా బాబాకు ఇచ్చేటువంటిది మన కర్మలను దహింపజేసుకోవడానికి. ఎందుకంటే ఏదో ఒక మార్గం ఉండాలి కదా. తూతూ మంత్రాల ద్వారా కర్మలు పోవు, లేకపోతే గారడీ ద్వారా మన కష్టాలు పోవు. మన కష్టాలన్నీ కూడా పుణ్యకార్యాల ద్వారానే తొలుగుతాయి. అటువంటి పుణ్యకార్యాలు మీతో చేయించి మీ కర్మలను తొలగించే బాధ్యత నాదని చెప్పి బాబా చెప్తున్నాడు. ఈరోజు మన బాధ్యతను ఆయన చాలా సంతోషంగా స్వీకరించారు. తర్వాత ఆ వ్యాపారులందరూ పశ్చాత్తాపడ్డారు కదా, మేము నూనె ఇస్తేనే వెలుగుతున్నాయి అనుకున్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సాయి టీవీ నిర్వహణలో కూడా తారసపడుతూ ఉంటారు. మేము ఇవ్వబట్టి కదా సాయి టీవీ నిర్వహణ జరుగుతుంది, మేము ఇచ్చేటువంటి దక్షిణలతోటి కదా సాయి టీవీ నడుస్తుంది అనేటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. తగిలినప్పుడు నాకు ఎప్పుడూ కూడా ఆ నూనె వ్యాపారుల కథనే గుర్తొస్తుంది. ఎందుకంటే మేమిచ్చాం కాబట్టి వెలిగిచ్చాడు, ఇవ్వకపోతే అలా చాలామంది సాయి టీవీ ప్రస్థానంలో మధ్యలో రాలిపోయినటువంటి మామిడి పిందెలు చాలా ఉన్నాయి. పిందె రాలిపోతే చెట్టుకేం నష్టం ఉండదు. అది మళ్ళీ వచ్చే సంవత్సరం వసంతకాలంలో మళ్ళీ పూత పూస్తుంది, మళ్ళీ కాయలు కాస్తుంది. అది తన జీవితాంతము కూడా ఆ ప్రక్రియలోనే ఉంటుంది. బాబా యొక్క ప్రస్థానం, బాబా యొక్క వ్యవస్థలు కూడా అంతే. మేము పిందెలుగా రాలిపోతామంటే పిందెగా రాలిపోయినటువంటి వారు ఎందుకు పనికిరారు. పండుగ మారి చివరంత వరకు మామిడి చెట్టును పట్టుకున్నటువంటి కాయలే పక్వానికి వస్తాయి, అవే ఉపయోగపడతాయి. మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన పాఠం ఇది. నేను లేకపోతే, నేను చెయ్యకపోతే, నువ్వు లేకపోతే ఇంకొకరు వస్తారు. ఎందుకంటే ఎవరెవరికి ఎంత అనుగ్రహం, ఎవరెవరికి ఎంత ప్రాప్తం అంత మట్టుకే బాబాతో. నేను అనేటువంటిది వచ్చిన తర్వాత నీ ప్రాప్తం అక్కడితో ఆగిపోయినట్టే. ఇది మన జీవితంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. నేను అనేటువంటి ఇది జీవితంలో ఉంటుంది, భగవంతుని దగ్గర కూడా దాన్ని కొనసాగిస్తున్నాం. ఇది సరైనటువంటిది కాదు. సచ్చరితలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప జీవిత పాఠాలే ఇవి. ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చు మీకు. బాబా ఏది ఉచితంగా తీసుకోవద్దన్నారు కదా. ఇదే 5వ అధ్యాయంలో పచ్చికుండలకు కూడా వామన్ తాత్యాకు బాబా డబ్బులు ఇచ్చేవారు కదా, మరి నూనె వ్యాపారులకు ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ మనం అన్నిటికీ ఒకే ఫార్ములా ఉపయోగించకూడదు. నూనె వ్యాపారులు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారు. వ్యాపారం చేసేటువంటి వారు కర్మలను మూటగట్టుకుంటూ ఉంటారు. అందుకని మీరు చూడండి, మార్వాడీలు కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ, ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి వైశ్య కమ్యూనిటీ కానీ ఎందుకు ఎక్కువ దాన ధర్మాలు చేస్తారు? వారు చేసేటువంటి వ్యాపారంలో కొంత అనైతికత ఉంటుంది. కాబట్టి ఆ అనైతికత అనేటువంటి కర్మను మనం ఈ జన్మలోనే కరిగించుకోవాలి అనేటువంటి దాంతో వారు సంపాదించిన దాంట్లో కొంత దైవ కార్యాలకు వారు వెచ్చిస్తూ ఉంటారు. ఇది విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వ్యాపారంలో ధర్మము దానము ఉండదు. వ్యాపారంలో ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఆ లాభంలో కూడా ఇంకా ఎక్కువ పొందాలనేటువంటి ఆశ ఉంటుంది. అలా పోగు చేసుకున్నటువంటి వాళ్ళు దాన ధర్మాలు ఇటువంటి సత్కార్యాల్లో పాల్గొనకపోతే కర్మలను మూట కట్టుకుంటారు. కాబట్టి విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు తెలిసి తెలియక చేసినటువంటి కొంత అధర్మమైనటువంటి సంపాదనను భగవంతునికి ఇవ్వాలనుకుంటారు. బాబా ఆ వ్యాపారులు చేసేటువంటి తతంగం బాబాకు తెలుసు. అందుకనే వారిపైన కూడా దయ కలిగి మీ వ్యాపారాల్లో ఉన్నటువంటి కొంత స్వార్థం అనేటువంటి ఆ కర్మను నేను తగ్గించడానికి వారు నూనె తీసుకునేటువంటి వారు. కాబట్టి ప్రతిదానికి కూడా ఒక అంతరార్థం ఉంటుంది. చాలామంది సచ్చరితలో వచ్చేటువంటి అనేక సందర్భాలను ఒక సందర్భంతో ఇంకో సందర్భాన్ని పోలుస్తూ ఉంటారు. అలా పోల్చుకోవడం సరైనటువంటిది కాదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. బాబా అప్పుడు అలా ఎందుకు చేశారు, మరి ఇప్పుడు కూడా అలానే చేయవచ్చు కదా అంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ అనుసరించాల్సినటువంటి ధర్మం, ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుంటారు బాబా. ఏది కూడా అన్నింటికీ ఒకటే ఫార్ములాను బాబా ఉపయోగించారు. సచ్చరితలో ఉన్నటువంటి అనేక సంఘటనల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము సందర్భానికి అనుగుణంగా ఏ విధంగా చాకచక్యంగా వ్యవహరించాలి. అన్నిటికీ ఒకే ఫార్ములా ఉపయోగించకూడదు. సచ్చరిత చెప్పేది అదే. అన్నింటికీ ఒకే ఫార్ములా పనికిరాదు నాయనా. నువ్వు నీ జీవితంలో ఎదగడానికి, నీ జీవితాన్ని పరిపూర్ణత వైపు నడిపించుకోవడానికి ఆయా సందర్భాల్లో ఎలా ఒదిగి ఉండాలి, అదేవిధంగా నీ
తల వరకు కత్తి వస్తే నువ్వు ఎలా చాకచక్యంగా వ్యవహరించాలి. నేర్పరితనాన్ని అంతటా ఒకే విధంగా ప్రయోగించవద్దు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి నువ్వు నీ నేర్పరితనాన్ని ప్రదర్శించాలి అనేటువంటి విషయం మనకు శ్రీ సాయి సచ్చరిత తెలియజేస్తుంది. ఈ విషయము ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి జవహర్ అలీ కపట గురువు పట్ల బాబా చూపెట్టినటువంటి దయ. వారు వచ్చి షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా నా శిష్యుడే, నేనే అతనికి అన్నీ నేర్పాను అని అంటాడు. అనగానే సరే వచ్చినటువంటి అతను ఎవరనేటువంటి సంబంధం లేదు, గురువు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆ గురువు అనేటువంటి పదానికి మనం మర్యాద ఇవ్వాలని చెప్పి బాబా అతనికి తలొగ్గి రహతాకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ అతనితో పాటు షిరిడీకి వస్తాడు. అతను ఎన్ని డాంబికాలు ప్రదర్శించినా ఏం ప్రదర్శించినా వారు ఒక్క మాట కూడా అన్నారు. సాధారణంగా బాబా యొక్క నైజం ఏంటంటే వారు ఏదైనా ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే మనసులో ఉంటేనే, మాట్లాడడం కాదు మనసులో ఉంటేనే వారిపైకి రుద్ర రూపంలో వెళ్తారు. కానీ ఎందుకు జవహర్ అలీ వైపు వెళ్ళలేదు? జవహర్ అలీయే కాదు, భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు అనేక మంది వస్తారు. ఈరోజు కూడా మన సమాజంలో మేము సాయిబాబా ప్రతినిధులుగా అని చెప్పి చాలామంది తిరుగుతూ ఉంటారు. అటువంటి వారి యొక్క నైజాన్ని మనందరికీ తెలియజేయాలని చెప్పి కపట గురువులు ఈ విధంగా తరలి వస్తూ ఉంటారు, జాగ్రత్త అని చెప్పి బాబా అందుకే అతనికి తలొగ్గి ఉన్నాడు. కానీ బాబా పైన ప్రేమ ఉన్నటువంటి భక్తులు ఊరుకోరు కదా. ఈరోజు చాలా చోట్ల కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బాబాతో సమానంగా వ్యక్తుల ఫోటోలు పెట్టి వీరు బాబా ఒకటే అని చెప్పి హారతులు ఇస్తూ ఉంటారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. బాబాతో ఎవరిని పోల్చకూడదు. బాబాయే స్వయంగా జవహర్ అలీ నా గురువు అని చెప్పి అతనికి లొంగి ప్రవర్తిస్తున్నాడు కదా. మరి మహల్సా లాంటి వాళ్ళు ఎందుకు దాన్ని అంగీకరించలేకపోయారు? ఎందుకు అంగీకరించలేకపోయారంటే శ్రీ సాయిబాబాకు మించినటువంటి సద్గురు ఎవరూ లేరు. శ్రీ సాయిబాబా వ్యవహరించినట్టు వారు ప్రవర్తించినట్టు జవహర్ అలీ ప్రవర్తన లేదు. శిష్యుడే ఇలా ఉన్నాడంటే గురువు ఎలా ఉండాలి? కాబట్టి గురువుకు శిష్యునికి ఉన్నటువంటి ఏ లక్షణం ఒకటి లేదు. కాబట్టి ఇతను కపట గురువే అని చెప్పి తీసుకెళ్ళి దేవిదాస్ దగ్గర కూర్చోబెడితే బండారం బయటపడ్డది. బండారం బయటపడి బాబా దగ్గరికి వచ్చి నమస్కారం చెప్పి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా బాబా మార్గంలో అనేక మంది ఇటువంటి ప్రదర్శన చేస్తూ ఉంటారు. బాబాకు మేము ప్రతినిధులమని, బాబాకు ఉపాసకులమని, ఇటువంటి రకరకాలైనటువంటి పేర్లతో బయలుదేరుతూ ఉంటారు. అలా బయలుదేరినటువంటి వారు వెంటబడితే మీరందరూ కూడా జవహర్ అలీ వెంటబడ్డట్టే. ఆ రోజు మరి శిష్యునికే ఇంత మహిమలు ఉంటే గురువుకి ఎన్ని మహిమలు ఉండాలి? కాబట్టి శిష్యుడు ముఖ్యమా, గురువు ముఖ్యమా? గురువే ప్రధానం కదా అని చెప్పి బాబాను ఆశ్రయించినటువంటి మహల్సా, అప్పాకోత వీళ్ళందరూ జవహర్ అలీని గౌరవించి బాగా అతనికో సంస్థానాన్ని ఏర్పాటు చేస్తే ఏమై ఉండేది? కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ఎంత చాకచక్యంగా, ఎంత తెలుగుతో వ్యవహరించాలనేటువంటి దానికి జవహర్ అలీ కదా ఒక నిదర్శనం. సద్గురువుకు ఉన్నటువంటి లక్షణాలేంటి, వారి యొక్క ప్రేమ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే మనం ఇంకొకరిని ఆశ్రయించాం. శరీరంతో ఉన్నటువంటి గురువులను మనం ఆశ్రయించాం. శరీరంతో ఉన్నటువంటి గురువులను ఇప్పుడు ఆశ్రయించేటువంటి పరిస్థితి కానీ కాలం కానీ ఈరోజు లేదు. ఎందుకంటే శరీరంతో సంబంధం లేకుండానే కేవలం వారిని ఆర్తితో పిలిస్తే ఈరోజు మన యొక్క ఆర్తులనన్నింటినీ తీర్చి, కష్టాలన్నింటినీ తీర్చి మనతో ఒకరిగా ఉంటున్నటువంటి శ్రీ సాయిబాబాకు మించినటువంటి వారు మరొకరు ఉండరు. ఈ మార్గంలో మార్గదర్శులు లేరు, ఈ మార్గంలో గురువులు లేరు. ఈ మార్గంలో కేవలం ఉండేటువంటిది శ్రీ సాయిబాబా ఒక్కరే అనేటువంటి సత్యాన్ని ఎప్పుడూ మనం విశ్వసించాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.